ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమోకి మించి ఉంటుంది. ప్రోమోలో మీరు చూసింది ఇక్కడ ఇంత అయితే నేను ఇక్కడ ఇంత చెప్తాను. దాంతోపాటుగా నామినేషన్స్లో ఎవరున్నారు, నామినేషన్స్లో జరిగిన ట్విస్ట్ ఏంటి, ఆ కథా కమామిష్ మొత్తం చెప్తాను. ఇప్పుడే లైవ్లో నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి జస్ట్ నౌ. సో ఈ వీడియో అన్నీ ప్రోమోను బట్టే చేస్తున్నాను కొంతవరకు. కానీ ప్రోమోను బట్టి చేసిన ప్రోమోలో అర్థం కాని పాయింట్లు మోస్ట్లీ టచ్ చేయను. ప్రోమోలో అర్థమైన పాయింట్లు మాత్రమే టచ్ చేస్తాను. అండ్ ప్రోమోలో చూసిన దాన్ని బట్టి మాత్రమే మాట్లాడతాను. ఎపిసోడ్ తర్వాత కొంచెం ఒపీనియన్స్ చేంజెస్ ఉంటే చేంజెస్ అవుతాయి. కొంచెం చేంజెస్ ఉండేవి, అర్థమైనవి మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి. తనూజ గారు రోజు రోజుకి ఆవిడ ఆటకి కాదు కానీ ఆవిడ మాటకి నాకు దండం పెట్టాలనిపిస్తుంది. లాజిక్లెస్గా మాట్లాడుతున్నారు. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో అంతమంది కామెంట్ పెట్టండి. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనసు చంపుకొని నిజంగా అక్కడ పాయింట్స్ లాజికల్గా ఉన్నప్పుడు లాజికల్గా ఉందని అల్లాడిచ్చేసింది అన్నట్టుగా పొగడం మనమే. కానీ అక్కడ లాజిక్ మిస్ అవుతూ ఒక ట్రాక్లో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు దానిని పొగడం కష్టం. అది ఎత్తేసి లేపడం చాలా కష్టం. నాకు ఖచ్చితంగా ఈరోజు నామినేషన్స్ పాయింట్లో ఆవిడ ప్రోమో ప్రకారం మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని తప్పులు. ఏరా ఇలా మాట్లాడుతున్నారు తనుజ గారు, ఏంట్రా ఒడ్డు దాటే కాక ఓడమల్లన్నా, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్నా అన్నట్టుగా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? భరణి గారితో అలా మాట్లాడొచ్చా? తనుజ గారు ఆ ఒకటి రెండు పాయింట్లు అయితే దారుణం. అండ్ ఇమాన్యుయల్తో కూడా ఒకటి రెండు పాయింట్లు దారుణం. దాంతోపాటుగా ఒక వింతగా మాట్లాడుతున్న మాటలు ఏంటి అనేది మాట్లాడతాను. అండ్ నామినేషన్స్ గురించి కూడా మాట్లాడతాను. ఒక్కొక్క పాయింట్ వస్తుంది. అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది నాకు తెలిసి చాలామందికి అర్థమై ఉండదు. చాలామందికి అనుకుంటున్నా ఏంట్రా ఇదే ప్రతిసారి తనుజ వస్తుంది, ప్రతిసారి ఏంట్రా ఏం జరుగుతుందా అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఒక జస్ట్ 1 minute. ప్రాసెస్ ఏం లేదు. అందరు బొమ్మలు పెట్టుంటారు. ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ వెళ్ళి బొమ్మలు వేరే వాళ్ళ బొమ్మ పట్టుకొని రావాలి. కానీ వాళ్ళ బొమ్మ వాళ్ళే పట్టుకుంటే, అంటే ఆ బొమ్మలన్నీ అయిపోయి వాళ్ళ బొమ్మ వాళ్ళు పట్టుకుంటే ఆ వ్యక్తి డైరెక్ట్ నామినేషన్. అలా కాకుండా వేరే వాళ్ళ బొమ్మ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దాని లోపలికి చెక్ పోస్ట్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సేఫ్. ఎవరు సేఫ్? వేరే వాళ్ళ బొమ్మ పట్టుకోకపోయినందుకు ఆ బొమ్మలో ఉన్న వ్యక్తి సేఫ్. అందుకనే ముందే అనుకుంటారు అందరూ కూడా ఆల్మోస్ట్, నువ్వు నా బొమ్మ తెచ్చేయి, ప్రతి రౌండ్లో కానీ నా బొమ్మ సేవ్ అయితే నేను సేఫ్, నామినేషన్స్లో ఉన్నాను. దట్ ఈస్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్ బిగ్ బాస్ ఏం చేశారంటే ప్రతిసారి రౌండ్లో ఒక లాస్ట్ వస్తారు. లాస్ట్ వచ్చిన తర్వాత ఆ లాస్ట్ వచ్చిన పర్సన్ చేతిలో ఏ బొమ్మ అయితే ఉంటుందో ఆ బొమ్మ ఉన్న వ్యక్తి ఆ లోపల నుంచి ఇక్కడికి వచ్చి నిలబడి ఈ ఇద్దరు సేఫే. వీళ్ళిద్దరు ఎట్లా సేఫ్ అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి ఒకరిని నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. ఒకరిని నామినేట్ చేసేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరు కలిపి ఈవిడొకరిని ఆయన ఒకరిని నామినేట్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు. మా ఇద్దరిలో నా పాయింట్లో స్ట్రాంగ్, ఆవిడ పాయింట్లో స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తే అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ కలిసి వాళ్ళ ఒపీనియన్ మెజారిటీ ప్రకారం ఒకరిని సేవ్ చేస్తారు, ఒకరిని నామినేట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అక్కడ యాక్చువల్గా తెలివిగల వాళ్ళు ఎలా ఆడొచ్చు అంటే నాకు కొంచెం ఈ విషయంలో ఖచ్చితంగా తనుజ గారిని అప్రిషియేట్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యాజ్ పర్ ద ప్రోమోనే. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలాసార్లు ఆవిడ వెనక్కి వచ్చారు. అది వెనక రావాలనే వచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నౌ. వెనక రావాలనే వచ్చారేమో అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఆవిడ ఒకటి టాస్క్ని శారీ కొట్టుకుని ఆడుతున్నారు. అది నేను సర్కాస్టిక్గా పెట్టలేదు. కొంచెం సర్కాజం ఉంది కానీ దాంట్లో మేబీ ఆ సర్కాజంకి మించి ఏమన్నా ఉందా అని నాకెందుకు అనిపిస్తుందంటే శారీ కట్టుకొని ఆడడం అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే, నేను వెళ్ళొచ్చిన వాడిగా బిగ్ బాస్ టైం ఇస్తారు. టాస్క్ ప్రాపర్టీ చూసి వచ్చిన తర్వాత డ్రెస్సులు, షర్ట్లు, ప్యాంట్లు మార్చుకోవాలి, షూలు వేసుకోవాలంటే వెళ్ళేసి మార్చుకొని రావచ్చు. నామినేషన్ టైంలో చాలా టైం ఇస్తాడు. చాలా ప్రశాంతంగా జరిగే టాస్క్ అది. ప్లస్ రౌండ్ టు రౌండ్ గ్యాప్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా శారీ మార్చుకొని మామూలు షర్టు ప్యాంటు, టీ షర్టు ప్యాంటు, డ్రెస్సులు వేసుకొని కంఫర్టబుల్ డ్రెస్సులో ఆవిడ ఆడచ్చు. కానీ అయినా కూడా అదే శారీతో పరిగెత్తూ ఉన్నారంటే నాకు అనిపించింది ఏంటంటే ఇంటెన్షనల్గా లాస్ట్గా రావాలని చూస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్గా వచ్చిన వ్యక్తి నామినేషన్స్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్గా వచ్చిన వ్యక్తి ఇంకొకరు నామినేట్ చేయడానికి ఆ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి లాస్ట్గా ఉన్న వ్యక్తి చేతుల్లో ఎవరైతే ఉంటుందో ఆ బొమ్మ ఉన్న వ్యక్తిని పిలిచి ఈవిడ ఇంకొకరు నామినేట్ చేయొచ్చు, అతను ఇంకొకరు నామినేట్ చేయొచ్చు అనే దానికోసం ఇంటెన్షనల్గా వచ్చిందా అనే డౌట్ ఉంది. అదొక్కటే డౌట్. ఆ డౌట్ ప్రకారం మాత్రం నాకు సూపర్ అనిపించింది. మేబీ అది ఇంటెన్షనల్గా చేసి ఉండండి, ఆవిడ ప్లానే అది ఉండి కాబట్టి శారీ కట్టుకుని డిస్కంఫర్ట్ అయినా ఆడారేమో, పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ టాస్క్లో లాస్ట్గా ఉంటేనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయడం తప్పే కాదు. ఎందుకంటే ఎక్కువసార్లు నామినేట్ చేస్తే ఎక్కువ మందితో పాయింట్స్ ఉన్నప్పుడు ఎక్కువ పాయింట్లు చెప్పి నామినేట్ చేయడంలో తప్పలేదు. అలా ఉందనుకోని సూపర్ అనిపిస్తుంది. లేకపోతే ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్తా. అలా కాకుండా ఆ పర్టికులర్ టాస్క్ శారీ కట్టుకుని పరిగెత్తుకునే టాస్క్ ఆవిడ ఈ ప్లాన్ లేకుండా ఏదో జరిగింది అని అంటే మాత్రం దారుణం. శారీ కట్టుకొని ఆ టాస్క్ ఎట్లా ఆడతారా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి యాజ్ పర్ ద ప్రోమో
ఆవిడ ఇంటెన్షనల్గానే ప్రతిసారి నామినేషన్లో వెనక్కి వచ్చి మనం 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 ఒకరు నామినేట్ చేద్దామన్న పాయింట్లో చేసిందేమో అన్న పాయింట్లో చెప్తున్నా. ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ అర్థమైందా? లాస్ట్లో ఒక్కొక్కరు వస్తారు. ఆ రౌండ్లు కూడా చూసారా? బిగ్ బాస్ ఆయన ఇష్టం, ఎన్ని రౌండ్స్ చెప్తారో, ఎంతమంది నామినేట్ చేయాలని చూస్తారో ఆయన ఇష్టం. ఒక 6-7 రౌండ్లు, 8 రౌండ్లు, 9 రౌండ్లు అన్నీ వాళ్ళ ఇష్టం. ఎంతమంది నామినేట్ కావాలంటే అన్ని రౌండ్స్ పెడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నామినేషన్స్ ఆపేస్తారు. ఇప్పుడు 1 by 1 వద్దాం. తనూజ గారు ఇప్పుడు నామినేషన్ ప్రోమో గట్టుగా ఏం మాట్లాడారో చెప్పే ముందు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనే పాయింట్ డిస్కస్ చేద్దాం. నామినేషన్స్లో ఈ వారం కూడా ఇమాన్యుయల్కి పరిస్థితి దారుణం అండి. ఆల్మోస్ట్ చాలా కష్టం. విన్నర్ అయితే చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్ వస్తుంది విన్నర్గా. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో 8 వారాల నామినేషన్లో లేకుండా ఉండే కంటెస్టెంట్స్ విన్నర్ అవడం ఇంపాసిబుల్. బట్ ఇమాన్యుయల్ ఇంతవరకు టాస్క్లు ఆడిన విధానం, ఎంటర్టైన్మెంట్ చూస్తే ఏమన్నా వింతలు జరగొచ్చేమో అని ఒక 1% 2% ఉందండి. స్టిల్ నా టాప్ 5 దాకైతే లాగతారు, వస్తాడు అని అనుకుంటున్నా. బట్ 8 వారాల నామినేషన్లో రాకపోవడం తనకి భయంకరమైన దెబ్బ. దాంట్లో ఇమాన్యుయల్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ టాస్క్లో ఈ టాస్కే డిఫెండింగ్ టాస్క్. ఆ పర్సన్ నామినేట్ చేశారు, ఈ పర్సన్ ఇంకొకరు నామినేట్ చేశారు. ఇక్కడ ఇమాన్యుయల్ పక్కన ఇంకొకరు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ తన పాయింట్లు తను చెప్పుకుంటాడు, అవతలోడు తన పాయింట్లు తను చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్లు ఇతను తక్కువగా చెప్పుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు నామినేట్ చేస్తారు. కానీ ఇతను మంచి పాయింట్లు చెప్పేసుకుంటే ఆటోమేటిక్గా నామినేట్ చేయరు. వాంటెడ్గా ఇతను కూడా నామినేషన్లు రావడానికి ట్రై చేస్తే రావడం చాలా ఈజీ. వెళ్ళేసి ఎవరో ఒకరిని సిల్లీ పాయింట్తో నామినేట్ చేశారనుకో, ఒక టైంలో సేఫ్ గేమ్ ఆడకుండా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రివర్స్ నామినేట్ చేస్తారు. ఇప్పుడు తనుజ గారిలాగా వెనకనకే వస్తూ 1-2 సార్లు అటెండ్ చేసేసి ఏదో ఒక తప్పు మిస్టేక్ అక్కడక్కడ చేసినా కూడా అవతలోడు కోపంలో అవతలోడు కూడా నేను నామినేట్ చేస్తారు. అంతకుముందు వీక్స్లో కానీ ఈ వీక్స్లో కానీ ఏదైనా జరగచ్చు. కానీ అతను ఎందుకు నామినేట్ కావట్లేదు, అతను ఎందుకు ఇట్లా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. ప్రస్తుతానికి హీఈస్ నాట్ ఇన్ నామినేషన్స్. దట్ బిగ్గెస్ట్ బ్లండర్, బిగ్గెస్ట్ ఎఫెక్ట్, అతనికి బిగ్గెస్ట్ ప్రాబ్లం మామూలు లేదు. అంతా బిగ్గెస్ట్ ఎవరు తుస్సు అయిపోయింది. నామినేషన్లో లేకపోవడం అనేది చాలా తప్పు. నైట్ మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో ఉన్నదని మాట్లాడదాం. తనూజ గారు ఫస్ట్ లాస్ట్ టైలర్ మీరు గమనిస్తే ఎవ్రీ సింగిల్ రౌండ్లో డిమాండ్ పవన్ ఫస్ట్లో ఉన్నాడు. షార్ట్స్ వేసుకుంటాడు డిమాండ్ పవన్. మీరు గమనించారు, ఇతనికి ఏదో నీ ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉంది. ఆ నీ పెయిన్ ఉంది అనేసి షార్ట్ వేసుకొని ఉన్నాడు. అది ఈవెన్ మార్నింగ్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. అలాంటి నీ ప్రాబ్లం ఉండి పెయిన్ ఉన్నా తను అన్ని రౌండ్స్లో ఆల్మోస్ట్ ఫస్టే వస్తున్నాడు. అన్ని రౌండ్స్లో ప్రతి రౌండ్లో ఆల్మోస్ట్ లాస్ట్ వస్తున్నది. ఆల్మోస్ట్ లాస్ట్ ప్రతి రౌండ్లో కాదు, ఒక 2-3 రౌండ్స్లో అయితే లాస్ట్ వచ్చారు తనుజ గారు. ఒక రౌండ్లో మాత్రం మనకి లాస్ట్ ప్రోమోలో సంజన గారు వచ్చారు. ఈ ప్రోమోలో తనుజ గారు ఫస్ట్ వచ్చారు, అదే లాస్ట్ వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి అందరికంటే లాస్ట్ వచ్చారు. ఆవిడ దగ్గర ఉన్న బొమ్మ రాము రాథోడ్ బొమ్మ. ఇప్పుడు రాము రాథోడ్ అండ్ తనుజ గారు వచ్చి నిలబడ్డప్పుడు తనుజ గారు ఇమాన్యుయల్ నామినేట్ చేశారు, రాము రాథోడ్ ఒకరు నామినేట్ చేస్తాడు. ఆయన నాకు తెలిసి నిఖిల్ నామినేట్ చేశాడు, ఇంకెవరు నామినేట్ చేశారో మనకు తెలియదు. ఎవరినో ఒకరు నామినేట్ చేశారు. చేస్తే వాళ్ళిద్దరూ వచ్చి నిలబడితే ఆటోమేటిక్గా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఇమాన్యుయల్ని సేవ్ చేసి రాము రాథోడ్ ఎవరినైతే నామినేట్ చేశారో వాళ్ళని నామినేట్ చేశారంట. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు చెప్తా తనుజ గారు ఏం రీజన్స్తో నామినేట్ చేశారనే పాయింట్ మీద మాట్లాడదాం. ఎందుకు నచ్చలేదు అనేది కొన్ని మాత్రమే, అన్నీ నచ్చలేదని చెప్పడం. కొన్ని ఆ 2-3 పాయింట్లతో చిరాకు దుబ్బేంత ఏరా తనుజ గారు ఏం ఆట వదిలేసే మాటలు ఏంటి, అలా వదిలేస్తున్నారేంటి, సింపుల్గా జారిపోస్తున్నాయి ఏంటి అసలు ఏం బ్రెయిన్లో ఉందా ఆవిడితే అనిపించింది. ఫస్ట్ తనుజ నా నామినేషన్ ఇమాన్యుయల్, తను చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని క్లియర్గా తెలుస్తుంది. దట్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే 8 వారాల నామినేషన్లోకి రాలేదు అంటే దాన్ని సేఫ్ గేమ్గా చూడొచ్చు. దాంతోపాటుగా తనని తానే యాక్సెప్ట్ చేశాడు ఇమాన్యుయల్. అన్ని పాయింట్స్ ఏమమ్మా, లాజికల్ పాయింట్స్ మందే మాట్లాడేది మనం. ఒకసారి ఏం జరుగుతుందంటే నేను చెప్పే పాయింట్, ఈ ఒక ఎంటర్టైనర్ సేఫ్గా ఉండకపోతే తను ఎంటర్టైన్ చేయడానికి అక్కడ సేఫ్ జోన్ అనేది ఏర్పడదు. అవతలోడు తీసుకోలేడు. తను అందరితో బాగుంటేనే ఆటోమేటిక్గా తను పంచులు వేయగలుగుతాడు, అవతలోడు పంచులు తీసుకోగలుగుతారు. కాబట్టి ఎవరితో అంత గట్టిగా అంత దారుణంగా గొడవలు వేసుకోలేని సిచ్యువేషన్ ఎంటర్టైనర్స్ అందరిది అన్ని సీజన్స్లో. అందుకని ఎంటర్టైనర్స్ ఎక్కువగా నామినేషన్లోకి రారు, ఎందుకంటే అందరితో బాగుంటారు కాబట్టి. వాళ్ళు వాంటెడ్గా నామినేషన్లకు రాకూడదు అనేసి బాగుండరు. కామెడీ చేయాలంటే ర్యాప్ రావడానికి అందరితో బాగుండాలనే సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు నామినేట్ కూడా చేయరు. ఇది ప్రతి సీజన్లో ప్రతి ఎంటర్టైనర్కి జరిగింది. చూసుకోండి, టేస్టీ తేజ నామినేషన్ లేదు, అవినాష్ నామినేషన్ లేడు, రోహిణి గారు నామినేషన్ లేడు, ఇతను నామినేషన్ లేడు. ఇది జరిగింది. ఇది ఈవెన్ నేను చెప్పడం కాదు, ఇమాన్యుయల్ కూడా నాకు తెలిసి 8-9 రోజుల క్రితం ఒక డిస్కషన్లో చెప్తాడు, నాది సేఫ్ గేమ్ అంటే నేనేం చేయమంటావు, నేను ఒక ఎంటర్టైనింగ్ చేయడానికి వచ్చా, కామెడీ చేయాలి, మీరు అందరితో గొడవలు పెట్టుకుంటూ అలా ఉంటే నాకు ఆ స్కోప్ ఎక్కడొస్తుంది, నేను మీతో ర్యాప్ ఉండాలి, అది నా ప్రాబ్లం. అది సేఫ్ గేమ్ అంటే నేనేం చేయలేను అంటాడు. సో అతనే యాక్సెప్ట్ చేస్తున్నాడు, సేఫ్ గేమ్ అంటే నేను ఏం చేయలేను, అది సేఫ్ గేమ్ లాగా కనపడద్దు కూడా. ఆటోమేటిక్గా ఆవిడ చెప్పిన పాయింట్లో రాంగే లేదు,
దట్స్ రైట్. 8 వారాల నామినేషన్లో రాకపోయినా ఎవరైనా సేఫ్ గేమ్ అని అంటారు. ఎందుకంటే రావాలని ట్రై చేస్తే రావడం చాలా ఈజీ. ఇంటెన్షనల్గా ఎవరో ఒకరిని గెలికి, ఇంటెన్షనల్గా ఒక చిన్న రీజన్తో ఏదో ఒకటి గెలికితే ఆటోమేటిక్గా నామినేషన్లోకి వస్తారు. అండ్ సేఫ్ గేమ్ అని తను కూడా అంటాం. దానికి రీజన్స్ వేరే ఉన్నాయి, నేను కూడా చెప్పాను. ఆ పాయింట్ ఈజ్ ఓకే. ఏమని చెప్పిందంటే ఆ పాయింట్ వరకు ఓకే అని క్లియర్గా తెలుస్తుంది. గుడ్ పాయింట్. తర్వాత ఇమాన్యుయల్ ఏమంటారంటే, నా వంతు అయినంత వరకు మోయగలుగుతాను కానీ, నా సపోర్టర్స్కి నేను మోయగలుగుతా కానీ, నా భుజాలు నొప్పి పుడుతున్నాయి, నేను చచ్చిపోతా అన్నప్పుడు దింపేస్తా. ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఈ పాయింట్ దేని మీద చెప్పుండొచ్చు అంటే, ఈవిడ అనొచ్చు, నిన్న గేమ్లో నాకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు సపోర్ట్ చేయలేదన్న పాయింట్ తీసుకొని వచ్చి ఉండొచ్చు. దానికి నా భుజాలు నొప్పి పుట్టేంత వరకు చేయగలుగుతా కానీ, నా భుజాలు నొప్పి పుట్టిన తర్వాత నేను చేయలేను కదా సపోర్టు. నీకు చేయాల్సిన రోల్ చేసినా చేయలేదు అన్నప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అందుకు చేయలేకపోయినా అంటే, అసలు నిన్ను ఎవరు చేయమన్నారు? భుజాల లెక్క మీదకి నొప్పి పుడుతున్నప్పుడు ఎందుకు ఎత్తుకున్నావు అనే పాయింట్లు తీసుకొచ్చాను. అది ఆవిడ పాయింట్. భుజాల నొప్పి పుడుతున్నప్పుడు అసలు ఎందుకు ఎత్తుకున్నారు? అసలు ఈవిడ ఎక్కడ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారంటే, ఆ సపోర్ట్ అనే మాట మీదే ఈవిడ గేమ్ అంతా స్పాయిల్ అవుతుంది. సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి నాన్న నాకు సపోర్ట్ చేయలేదనే పాయింట్, ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయలేదనే పాయింట్, ఒకనొక రింగ్ టాస్క్లో ఇమాన్యుయల్ ఒక్కడే సపోర్ట్ చేశారని అన్నావు. శనివారం వచ్చేసరికి నాకు సార్ దగ్గర నాకు ఎవరూ లేరని అన్నావు. అంతకుముందు ఇమాన్యుయల్ ఒక్కడే నాకు సపోర్ట్ చేస్తారన్నావు. భరణి గారు ఉన్నప్పుడు భరణి గారు నాకు నిలబట్టలేదని ఇమాన్యుయల్తో చెప్పడం. ఆ రంగు టాస్క్లో వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, భరణి గారు అండ్ డెమాన్ పవన్, రీతు, దివ్య, వీళ్ళందరూ దివ్య అండ్ భరణి గారు వెళ్ళి రీతు అండ్ డెమాన్ పవన్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి ఆడారనేసి మళ్ళీ అక్కడ బాధపడింది. ఇలా రకరకాల సిచ్యువేషన్లో తనకు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చుట్టూ తిరిగింది ఆవిడ గేమ్ మొత్తం సీజన్ మొత్తం. మొన్న కూడా సపోర్ట్ గేమ్ వస్తే చాలు దేవుడా అనేసి ప్రార్థిస్తున్నారు దేవుడిని. ఓవరాల్గా ఆవిడ గేమ్ని ఆవిడే కంప్లీట్ చేసుకున్నారు, సపోర్ట్ అనేసి మాట్లాడుకుంటా. ఇంకా ఒక పాయింట్లో ఈవిడ నిన్న చూడండి ఎలా సపోర్ట్ కోరుకుంటారో నాకు అర్థం కాల. బాత్రూంలో అన్ని మాటలని, నామినేషన్స్లో మనుషులు వాడుకుంటామనే మాటలని అన్ని మాట్లాడిన తర్వాత ఆ మనిషి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆ మనిషి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ సపోర్ట్ అడిగింది కూడా లేదంటే ఇమాన్యుయల్ చెప్తున్నాడు. దివ్య వచ్చి అడిగింది, చేశాను అంటే ఏంటి? నువ్వు వచ్చి అడగకపోయినా నువ్వు నామినేషన్లో ఎన్నన్నా కూడా నీకే వచ్చి సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటావు? దట్టు ఇమాన్యుయల్ అనే పర్సన్ కోసం ఈ పర్టికులర్ వీక్లో సపోర్ట్ ఎలా చేస్తాడు? ఇమాన్యుయల్ అనే పర్సన్, నిజంగా చెప్తున్నా, ఇమాన్యుయల్ అనే పర్సన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సీజన్లో నేను గమనించింది ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మీదే నేను సపోర్ట్ చేస్తానని క్లియర్గా చెప్తున్నాడు. పర్ఫార్మెన్స్ బేస్ మీద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక్క తనుజ గారి విషయంకి వచ్చినప్పుడు 1-2 టైమ్స్ బెట్ టాస్క్లు వాటిలో చేస్తారు కానీ దాంట్లో కూడా వన్ సైడెడ్గా చేయలేదు. ప్రతిసారి చూడండి, ఎవరు ఏది అడిగినా మా ఇద్దరిలో ఉంటే ఎవరిని సేవ్ చేస్తామని తనుజ గారు వేరే టైంలో కామెడీగా అడిగినా కూడా ఆ రోజు పర్ఫార్మెన్స్ని బట్టి చూస్ చేస్తా, ఆ రోజు విషయాన్ని బట్టి ఆ రోజు పర్ఫార్మెన్స్ వీక్ అంతా చూసుకుంటా, సీజన్ అంతా చూస్తా అంటాడు. సేమ్ భరణి గారి విషయంలో సీజన్ అంతా చూశాను, ఆట ఎవరు ఆడారనేది చూశాను, అలా ప్రతిదీ కంపేర్ చేస్తే చేస్తాడు అన్నట్టుగా మనం పోర్ట్రే అవుతుంది. అతను అలా చెప్తా ఉంటాడు. సేమ్ అదే కదా లాస్ట్ వీక్ నువ్వు అడగలేదు, వదిలేస్తే లాస్ట్ వీక్ టాస్క్లు ఎవరు ఆడారు? నీకు ఛాన్స్ వచ్చింది లేదు పక్కన పెడితే దివ్య గారు ఆడారు, గెలిపించారు. ఆటోమేటిక్గా ఆ వీక్ అంతా కూడా దివ్య గారు బాగా ఆడారు మీకంటే అన్నప్పుడు తనుజ గారి కంటే తనుజ గారు అడగకపోయారు, అన్ని రీజన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? దివ్యకే కదా. దాంట్లో ఈవిడ తప్పు పట్టాల్సిన పాయింట్ ఏంది, హట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ భుజం బరువు వేసి భుజం నొప్పి వస్తుంది అన్నప్పుడు భుజం అసలు ఎక్కించుకోకు. తర్వాత తనుజ నీలాగా సిల్లీ పాయింట్ వేసి నామినేట్ చేయడం నా వల్ల కాదు, ఈరోజు నాకు స్ట్రాంగ్ రీజన్ ఉందనేసి నేను నామినేట్ చేస్తున్నా, నీలాగా సిల్లీ రీజన్తో వేయడం అనేది నా వల్ల కాదన్నది. ఇది బాగానే మాట్లాడదు. ఎందుకంటే తను ఆ రోజు ఖచ్చితంగా సిల్లీ రీజన్ అదేదైతుందో 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్లో 1-2 రీజన్స్ ఆర్ ఓకే, నామినేట్ చేయదగ్గ రీజన్స్, నామినేట్ చేయలేనంత దారుణమైన రీజన్స్ అయితే కాదు. ఒక్క రీజన్ మాత్రం సిల్లీ రీజన్. ఆ ఒక్క రీజన్ సిల్లీ రీజన్ అనేసి నాకు సార్ కూడా వీడియో ప్లే చేసిన తర్వాత ఈవిడ కొంత ఇదేదో కొంచెం ఎత్తిపోతల పథకం అయింది ఇమాన్యుయల్ రిలేటెడ్ కాబట్టి దీన్ని ఎక్కిపెట్టి తొక్కి నారదిద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టుంది. ఓకే, ఆ ఒక్క రీజన్ మీద మాట్లాడుంటే ఓకే, కానీ అసలు అతను రీజనే దారుణం అన్నట్టుగా అంటే నేను యాక్సెప్ట్ చేయను. రీజన్స్ ఆర్ ఓకే. 3 రీజన్స్లో 1-2 రీజన్స్ అట్లీస్ట్ 1 రీజన్ ఇస్ ఎనఫ్ టు నామినేట్. 1-2 రీజన్స్ ఓకే. ఆ రీజన్ ఒక్కటే మాత్రమే తనే చేతులు ఇట్లా అనేసి అలా అనడం రాంగ్. ఆ ఒక్క రీజన్ మీద పోరాడి ఉంటే ఓకే సిల్లీ రీజన్ అని, మిగతా వాటి మీద కూడా కంపేర్ చేసి చెప్తే నేను యాక్సెప్ట్ చేయను. ప్రస్తుతానికి ఆ ఒక్క రీజన్ అయినా ఉంది కాబట్టి దీన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. ఎపిసోడ్ చూసి ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. తర్వాత ఇది అయిపోయింది, వీళ్ళిద్దరిది అయిపోయింది. ఇమాన్యుయల్ కూడా ఎన్నిసార్లు పొడు నో ప్రాబ్లం పొడు అంటా ఉండు. అయిపోయింది. సాయి నామినేషన్ వచ్చేసరికి తనుజాని చేశారు. నెక్స్ట్ రౌండ్ ఏమైందంటే సాయి పరిగెత్తుకుంటూ కింద పడేసి సాయి చేతిలో డెమాన్ పవన్ ఉంది. డెమాన్ పవన్ అని సాయి వచ్చి డెమాన్ పవన్ భరణి గారిని యాజ్ యూజువల్గా ఇంక వదలట్లేదు. సాయి వచ్చేసరికి తనుజ గారిని, ఎందుకంటే మొన్న టాంట్ చేస్తూ
సపోర్ట్ చేయలేదని మాట్లాడి, ఆ సపోర్ట్ చేయలేదని దాని మీద ఈవిడిది ఎంత మిస్టేక్ ఉందంటే, ఎందుకు ఈ తనుజ గారు ఆట 24 గంటలు చూడట్లేదు జనాలు అనుకుంటున్నారా, లేకుంటే మాట తీరు అలా ఉంది ఏంటి, ప్రతి మాటలో రాంగ్ వస్తుంది ఈ మధ్య కాలంలో, ఇది ఎందుకు రాంగ్ అని చెప్తా. ఇవి లైవ్ చూశాను, ఏది ఫ్రేమ్ చేసి మాట్లాడేవి ఏవి కాదు. సాయి చెప్తాడు ఒకనొక టైంలో దివ్యతో చెప్తాడు, దివ్య ఏం జరిగింది దివ్య అంటే, ఎందుకంటే ఆవిడ విన్నింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా పోయి డబుల్ ఫేస్ అది ఇది సాయి అందరికీ ఇస్తాడు మాట అనేసి, ఆ విన్నింగ్ మూమెంట్లో రాఫ్ దాంట్లో ఫోటో పెట్టేటప్పుడు అనాల్సిన మాటలైనా ఆల్రెడీ టాస్క్ జరిగేటప్పుడు అన్నారు ఆయన్ని సాయిని, మళ్ళీ కూడా అన్నారు. సాయి వీళ్ళు ఏమంటారు తెలుసు దివ్యతో, అసలు ఆవిడ వచ్చి 3వ పర్సన్గా వచ్చి అడిగింది నన్ను, ఫస్ట్ నువ్వు అడిగావు, తర్వాత భరణి అన్న అడిగాడు, 3rd పర్సన్గా తనుజ గారు అడిగారు, సో ఆల్రెడీ మీకు మాట ఇచ్చేస్తున్నాను, అది నేను ఏం చేయమంటావు. దాంతోపాటుగా ఆవిడ ఏం చెప్పారంటే, నేను వైల్డ్ కార్డ్ కదా, వైల్డ్ కార్డ్గా వచ్చిన నాకు కదా నువ్వు సపోర్ట్ చేయాలి, ఆవిడ ముందు మధ్యలో వచ్చారు కదా వైల్డ్ కార్డ్కి, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను కదా అని అన్నప్పుడు నేనేమన్నానంటే, అది కూడా కరెక్టే అది కూడా అన్నాను, కానీ నేను చేస్తానని కూడా అది కూడా కరెక్టే అన్నానని చెప్పి తన లాజిక్ ఏం చెప్పాడు తెలుసా, ఎక్సలెంట్ లాజిక్ చెప్తాడు. అది కాదు దివ్య, ఒక వైల్డ్ కార్డ్కి సపోర్ట్ చేయొద్దని నేను వైల్డ్ కార్డ్ నాకు చెప్తే ఎట్లా, అట్లా నేను వైల్డ్ కార్డ్కి సపోర్ట్ చేయకపోతే రేపన్న రోజు నాకు వైల్డ్ కార్డ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు, సో నాకే అనిపిస్తుంది కదా వైల్డ్ కార్డ్కి సపోర్ట్ చేయకూడదని ఏముంది, నేనే వైల్డ్ కార్డ్ నేను చేయకపోతే ఊరు చేస్తారనే ఫీలింగ్ వచ్చింది నాకు. దాంతోపాటుగా ముందు మీరు అడిగారు కాబట్టి ఆవిడ లాస్ట్ అడిగింది కాబట్టి నేను చేయలేదు. అంటే ఏంటి సాయిది ఏమన్నా తప్పు పడతామా, సాయి వైల్డ్ కార్డ్కి వచ్చి దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు తెలుసా, సాయి అనే పర్సన్ వచ్చే టైంకి ఎంట్రీ అయ్యే టైంకి దివ్య గారు బీభత్సమైన నెగిటివిటీలో ఉన్నారు. ఆ వీక్ 2వ వీక్ 3వ వీక్ వెళ్తారు, ఆ వీకే వెళ్తారన్న భయంకరమైన నెగిటివ్తో ఉన్నారు. అండ్ అతను ఎంటర్ అయ్యే టైంకి తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఈవిడే విన్నర్ అన్నట్టుగా ఉన్నారు. అది చూసి వచ్చిన తర్వాత తను ఇంటెన్షనల్గా చేస్తాడా, తన దగ్గర లాజిక్ లేని రీజనింగ్ లేని చేస్తాడా, అతనికి ఆవిడకి ఎదురెళ్ళి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆవిడకి అగెనిస్ట్గా వెళ్ళి చేశాడు అంటే తను జెన్యున్గా ఫీల్ అయిందిగా చేస్తాడు. ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయరా మీరు, గుడ్ పాయింట్ అది. అతను ఫీల్ అయ్యాడు, తన రీజన్ కరెక్ట్గా ఉంది. అతన్ని మళ్ళీ 2-3 సార్లు పోక్ చేస్తూ అన్న మాటలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఆవిడేమంటారు, డబ్బులు ఇచ్చానంటే అతను వాళ్ళ టీమేనయ్యా, వాళ్ళ టీమే, సాయి వాళ్ళ టీంలోనే ఉన్నాడు, కంటెంటర్ అయ్యింది ఏం లేదు, తనకు ఒరిగింది ఏం లేదు, కొంత డబ్బులు ఇచ్చారు ఈవిడ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి కొంత డబ్బులు ఇచ్చారు, అంతేగాని అతను వాళ్ళ టీం మెంబర్కే ఇచ్చింది, ఎక్స్ట్రాగా ఏమి లేదు. ఇచ్చిన తర్వాత తనకు నచ్చలేదు, తను దివ్యాని అడిగింది, దివ్యాకి సపోర్ట్ చేశారు, తప్పేంటి, సరే తప్పు, దాని మీద తప్పు పడచ్చు. ఈవిడ అంతలా టాంట్ చేస్తే ఆ రీజన్ మీద తనుజాని నామినేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే తనుజ అండ్ భరణి గారు వచ్చారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఆర్ వెరీ టఫ్ అండి. ఇక్కడ ఇద్దరిని కూడా కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇక్కడ వీళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి. తనుజ గారు భరణి గారిని చేయలేదు, భరణి గారు తనుజ గారిని చేయలేదు. వీళ్ళిద్దరిని వేరే వాళ్ళు చేయడం వల్ల ఇక్కడికి వచ్చి వీళ్ళు సంజాయిషి చెప్పుకుంటారు. ఏం చెప్పుకోవాలా, నేను ఎందుకు తోపు అని చెప్పుకోవాలా, తనుజ గారు తను ఎందుకు తోపు అని చెప్పుకునే టైంలో ఆటోమేటిక్గా అవతలను తగ్గిస్తేనే మనం సేఫ్ అవుతాం. తనుజ గారు భరణి గారిని తగ్గించి మాట్లాడాలా, భరణి గారు తనుజ గారిని తగ్గించి మాట్లాడాలా, దట్ ఈస్ ద టాస్క్. దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ దాంట్లో కూడా పాయింట్లు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. జనాలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. స్టిల్ మరీ అంత క్రిటిసైజ్ చేయలేని సిచ్యువేషన్ వాళ్ళది. ఇంటెన్షనల్గా చేయాల్సింది వాళ్ళు. సోదిరెడ్డిని అనాల్సిందే, ఆదిరెడ్డిని అంటేనే సోదిరెడ్డి సేవ్ అవుతాడు, సోదిరెడ్డిని అంటేనే ఆదిరెడ్డి సేవ్ అవుతాడు. అలాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళ దగ్గర. స్టిల్ మాటలు జాగ్రత్తగా మాట. ఈ మాటల్లో ఒక మాట లూజ్ అయిన తర్వాత నాకు భలే చెడ్డ చిరాకు వచ్చింది. అరే పని చేస్తుందా లేదా ఈవిడికి, బ్రెయిన్ పని చేస్తుందా లేదా ఈవిడికి, అసలు ఆలోచన శక్తి మారిపోయిందా ఏంటి, ఈవిడ తనుజ గారు ఇలా మాట్లాడుతున్నారేంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే నామినేట్ చేసిన తర్వాత భరణి గారు డిస్కషన్ స్టార్ట్ అయింది. తనుజ నన్ను ఏం టాస్క్లోనూ నన్ను సేవ్ చేయలేదు, నేను 2 టాస్కుల్లో నేను సేవ్ చేశాను. ఈయన చెప్పింది నిజం కాదంటారా, 2 టాస్కుల్లో సేవ్ చేశారు. 2 కాదు, చాలా టాస్కుల్లో అతను సపోర్ట్గా నిలబడ్డాడు, అతని కోసం వచ్చి ఆడడానికి ట్రై చేశాడు, అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. ఒకనొక టైంలో ఆవిడ పేరు ఆడడానికి ఎవరు లేకపోతే కళ్యాణ్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి పేరు అవడానికి కూడా బతిలాడతాడు. దాంతోపాటుగా ఇమ్యూనిటీ టాస్క్లో 2 చెక్కలు ఇవ్వడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా తనకే ఇచ్చేలాగా కూడా ట్రైన్ చేస్తాడు. ప్రతిసారి అలాంటి ఎప్పుడు జరుగుతూనే ఉంది, రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. ఎవ్రీ సెకండ్ తనూజ గేమ్లో ఉంటే తనూజకి ప్లస్ చేద్దామని చూశాడు. తనూజ గేమ్ వల్లే, తనూజ కోసం నిలబడడం కోసం తను ఆగిపోయి ఆగిపోవడం వల్లే సిచ్యువేషన్స్ వెరీ బ్యాడ్ అయినాయి చాలా చోట్ల. అతనికి నెగిటివిటీ స్టార్ట్ అయింది అక్కడ. బెట్ టాస్క్లో ఓన్లీ ఫర్ తనూజ శ్రీజాని తోసేశాడు. ఓన్లీ ఫర్ తనూజ అంటే తనూజని ఎక్కడ పంపించాలో అర్థం కాక, తనూజకి పాయింట్ ఉన్నా ఇమ్యూనిటీ ఇచ్చున్నామని తెలిసినా కూడా ఆవిడని పంపిస్తే ఆవిడ బాధపడుతేమో, మళ్ళీ వచ్చి బాధపడతాం చాలాసార్లు చెప్తాడు ఈ సీజన్లోనే, మళ్ళీ వస్తే చాలాసేపు ఎక్కువ బాధపడిపోద్ది అనేసి అతను భయపడి వేరే వాళ్ళని పంపించేవాడు శ్రీజ దగ్గరికి, తనూజ దగ్గరికి. ఇన్ని సిచ్యువేషన్లో సపోర్ట్ చేశాడు. నిన్న ఒక్క దాంట్లో సపోర్ట్ చేయలేదని బాధ ఆవిడికి. నిన్న ఒక్క దాంట్లో ఎలా సపోర్ట్ చేస్తాడు, ఆవిడ అతను గెలిపించుంటే సపోర్ట్ చేస్తే ఏమంటారు తెలుసా భరణి గారిని, అరే ఏం మనిషిరా ఈ భరణి, బయట నెంబర్ 1 ఉందని చెప్పి ఓటింగ్లో ఆ అమ్మాయి ఇంత లావుని సపోర్ట్ చేస్తే దివ్యాకి బుద్ధి లేకుండా మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లో ఉందని, ఓటింగ్లో ఉందని తనుజ వెనకబడుతున్నాడు, తనుజ సపోర్ట్ చేశాడు, మనిషి అయినా అంటారు. అలా అనిపించుకోవాలని భరణి గారికి ఉంటుందా, ఆటోమేటిక్గా దివ్య సపోర్ట్ చేసింది దివ్యాకే చేస్తాను. నీ మీద ఉన్న ప్రేమ ఏంటంటే ఆయనకి
నువ్వు బాధపడకూడదని నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేకుండా నీ దగ్గరికి వచ్చి సంజాయిషి ఇచ్చింది చూసారా. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యే సీన్ అది. నీ మీద కన్సర్న్ లేకపోతే తను వచ్చి నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ అతని కోసం నిలబడింది, అతను వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి స్టేజ్ ఎక్కాలి. దివ్య కొంచెమైనా అర్థం చేసుకున్నది, కొంచెం ఇసిగిచ్చినా నసపెట్టినా కూడా అర్థం చేసుకున్నది. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే దీనికి 2 టాస్క్లు ఆడారు, 2 టాస్క్లు గెలిపించారంటే చిరాకు పడి, నాకు తెలిసి ఎవ్రీ ఆడియన్స్ చిరాకు పడాల్సిన మాట ఏంటంటే ఇట్స్ మై స్టేట్మెంట్, ఒపీనియన్ కూడా కాదు. ఆయన 2 టాస్క్లు గెలిపించాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు ఎప్పుడు ఏం చేయలేదంటే చేశారు, సపోర్ట్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారు అని ఇంత దిగజారి ఆ మాట, దిగజారి మాట్లాడే మాట, సపోర్ట్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారంటే అస్సలు నాకు లిటరల్గా పిచ్చ కోపం వస్తుంది. సపోర్ట్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారా అండ్ ఇంకా అక్కడ ఎవడ లేరా? 15 మంది కంటెస్టెంట్స్లో ఈయన వెళ్ళి పొలోమని సపోర్ట్ చేయడానికి అక్కడ మనిషే కనపడట్లేదా? సపోర్ట్ టాస్కే, సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు లేరా? వేరే వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయొద్దు, కొంచెమైనా ఆలోచించొద్దు మాట్లాడేటప్పుడు. ఆ సపోర్ట్ టాస్క్లో నీకే ఎందుకు సపోర్ట్ చేశాడో మిగతా వాళ్ళకి చేయకుండా కన్సర్న్, అభిమానం, ఇష్టం ఇవి లేదా? జస్ట్ నీకు సపోర్ట్ టాస్క్ కాబట్టి నీకే సపోర్ట్ చేయాలని రూల్ ఉందా అని ఆలోచించుకున్నా తెలుసుదే. అంత సిల్లీగా తీసిపడేయడం ఏంటి? సపోర్ట్ చేసిన వాళ్ళని ఎంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడుకునే పాయింట్ అని అట్లా మాట్లాడడం తప్పు. వెరీ 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 రాంగ్. ఆయన చాలాసార్లు సపోర్ట్ చేశారు, ఈవిడ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అండ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా వెనక పక్క ఇమానియల్తో ప్రతిసారి నానెట్లా అని అంతానే ఉన్నారు. ఆటోమేటిక్గా ఈ బంధాల్లో చిక్కుని ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ మాట అనగానే నాకు చిరాకు వచ్చింది, ఏంట్రా ఈవిడ ఇలా మాట్లాడుతున్నారని. ఆ తర్వాత సపోర్టింగ్ టాస్క్ కాబట్టి చేశారన్నది భరణి. తనుజ కంటే నేను బాగా ఆడాను అన్నారు. అది తనుజ గారు కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఆవిడ పరువు నిలబడింది. లేదు మీరు ఎక్కడ ఆడారు, నేనే ఆడానని అనాలి అనుకుంటున్నా అంటే మాత్రం నేను ఏం చేయలేను, సలాం కొట్టి పక్కకి వెళ్ళిపోవడం, 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే తనుజ గారు, భరణి గారు నాకు తెలిసి హౌస్లో ఉన్న చాలామంది కంటే బాగా ఆడాడు టాస్కుల్లో, ఈవెన్ కళ్యాణ్ కంటే కూడా, ఈవెన్ ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంటే డెమాన్ పవన్ కంటే కూడా టాస్క్లు బాగా ఆడాడు. ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంటే అలా హౌస్మేట్స్ అందరికంటే బాగా ఆడిన వ్యక్తి ఈవిడితో బాగా ఆడిన యాక్సెప్ట్ చేసి ఉండవచ్చు మోస్ట్లీ. ఆయన చెప్పిన పాయింట్ ఈజ్ రైట్. ఎందుకంటే ఆవిడకంటే నేను ఎందుకు బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి అక్కడ, అది ప్రాబ్లం. తర్వాత వచ్చేసరికి తనుజ, మేబీ ఆయనకి నేను ఆడలేననో, నేను వీక్ అనో, నేను గెలవలేననో ఏముందో నాకు తెలియదు, అందుకు సపోర్ట్ చేశారేమో అన్నట్టుగా అని ఉండొచ్చు. ఇది మనకు క్లారిటీ లేదు మామ. స్టిల్ అర్థమైనంత వరకు నేను వీక్ అనో ఆడలేననో సపోర్ట్ చేస్తుంటారేమో, మరి ఆ సపోర్ట్ టాస్క్ కదా అన్న తర్వాత ఇతను ఏదైనా పని చేస్తుంటాడు, మేబీ నేను ఆడలేనో వీక్ అనో అందుకు సపోర్ట్ చేశారేమో అన్నట్టుగా అని ఉన్నారు. భరణి గారు, ఇది నీకు అప్పుడే అనిపిస్తే ఆ రోజే చెప్పుండాల్సింది కదా అనే పాయింట్ వచ్చింది. తనుజ ఆ రోజే అనిపించింది అంటే భరణి ఆ రోజు అనిపిస్తే ఆ రోజే చెప్పాలి కదా. తనుజ ఛాన్స్ ఎక్కడుంది నాకు? భరణి నేను అడిగా ఓకేనా అని అడిగిన, ఇమానియల్ ఏం అడగలేదా అనేసి నా బెడ్ టాస్క్ రిలేటెడ్గా ఉంటుంది. ఫుల్ క్లారిటీ లేదు మా, అందుకని 5 అని వెళ్ళిపోతున్నా. క్లారిటీ లేకుండా ఏదో నిందలేడు కరెక్ట్ కాదు ఇక్కడ. ఆ తర్వాత భరణి నేను అడిగా, అంత తర్వాత తనుజ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మాట మాటకి ఇమాన్యుయల్, మాట మాటకి దివ్య, మాట మాటకి వాళ్ళు వస్తే తనుజ గొంతుకైనా తనుజ మాటకైనా ఎక్కడ ఉంది స్పేస్? అందరికంటే ఎక్కువ వాల్యూ ఇచ్చి అందరికంటే ఎక్కువ సీన్ ఇచ్చింది తనుజ గారికే భరణి గారు. అందరికంటే అసలు ఊహలకి అందకుండా అందరికంటే ఎక్కువ స్పేస్ ఇచ్చి అందరికంటే ఎక్కువ సీన్ ఇచ్చింది తనుజ గారికే భరణి గారు. ఆవిడ ఇంకా ఇవ్వలేదు, వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చావు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ దగ్గర అదే మీనింగ్తో మనం ఏం చేయగలుగుతాం. తర్వాత సరికి భరణి గారు, తనుజ ఇటు చూసి మాట్లాడు అటు చూసి మాట్లాడుతున్నాను. తర్వాత తనుజ, ఇక్కడ నేను ఏమైనా పాయింట్ మాట్లాడితే మై పర్సనల్ అంటే పర్సనల్ బయట పెట్టుకోండి. ఆయన మై పర్సనల్ పాయింట్ అది వదిలేసి అని అన్నట్టున్నారు. దానికి పర్సనల్ ఉంటే బయట పెట్టుకోండి. భరణి గారు, ఏదైతే బాండింగ్స్లో నేను బయటికి వెళ్ళానో తను కూడా ఆ బాండింగ్స్ ఆ బాధ్యత తీసుకెళ్ళి బయటికి వెళ్ళొస్తే ఒకసారి తనకి కూడా అర్థమవుతుంది. ఐ వాంట్ హర్ టు గో అవుట్. ఇది వర్స్ట్ పాయింట్. అసలు బంధాల వల్ల నువ్వు వెళ్తే ఈయన మిస్టేక్ కూడా ఉంటుంది కదా, ఓన్లీ ఆవిడ మిస్టేక్ ఇంకొకరు మిస్టేక్ ఉండదు, ఆయన స్వయం కృతాపరాధం కూడా ఉంది. ఆయన బయటికి వెళ్ళి వస్తే ఈవిడ కూడా బయటికి వెళ్ళి రావాలేంటి? మీకంటే ఛాన్స్ వచ్చింది, శ్రీజాని నిన్ను తీసుకొని వచ్చారు, ఈవిడ్ని ఏదో లోపల పంపించేశారు, శ్రీజా ఫ్యాన్సే క్రాస్ ఓటింగ్ వేసి పంపించారు. ఇప్పుడు శ్రీజా ఫ్యాన్స్ అనుకుంటుంటారు, ఎరా మనం ఓటేసి పంపిస్తే మన పిల్లనే అంటున్నారు ఏనా అని. కానీ సిచ్యువేషన్ అలా వచ్చిందిలేండి. ఇప్పుడు మీరు వెళ్ళేసి వచ్చినప్పుడు మీకు ఏదో ఛాన్స్ వచ్చింది, ఆవిడ వెళ్ళి అట్లా వస్తుంది నాకు అర్థం, ఇదేం లాజికల్ పాయింట్ నాకు అర్థం కాదు. నేను ఎపిసోడ్ చూసి మాట్లాడదు, ఇక్కడ రాంగ్ అనిపించాడు ఆయన. మీరు వెళ్ళి వచ్చినంత మాత్రం ఆవిడ వెళ్ళి రావాలి అనే అంటే ఏమిటి, ఐ వాంట్ టు గో హర్ అవుట్ అని చెప్పడం నచ్చలేదు నాకు. ఎందుకంటే ఐ వాంట్ టు నామినేట్ హర్ అని ఉంటే, ఐ వాంట్ హర్ టు ఫేస్ నామినేషన్స్ అని ఉంటే బాగుండేది. కానీ ఐ వాంట్ టు గో హర్ అవుట్ అన్నాం, ఇట్స్ వర్స్ట్, ఇట్స్ బ్యాడ్, నాకు నచ్చల. అది ఒక పాయింట్లో మాత్రం. ఇది ఇలా జరుగుతుంది నామినేషన్స్, ఏదో కంపేటెట్ ఉంది, గొడవలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్న వాళ్ళు 7 మంది: కళ్యాణ్, తనుజ, సంజన, సుమన్, భరణి, రాము రాథోడ్ అండ్ శ్రీనివాస్ సాయి. ఇక్కడ తనుజ గారు ఎలా వచ్చారంటే,
తనుజ గారిని ఎవరూ నామినేట్ చేయలేదు, ఏం జరగలేదు అక్కడ. కానీ స్పెషల్ పవర్ అనేది ఇవ్వడం వల్ల దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్. స్పెషల్ పవర్ క్యాప్టెన్కి రావడం వల్ల క్యాప్టెన్ డైరెక్ట్గా ఒకరు నామినేట్ చేయొచ్చు. అంటే దివ్య గారికి డైరెక్ట్గా భరణి గారి ఇంట్లోకి వచ్చినప్పుడే చెప్పారు, ఏంటి మీరు ఏదైనా సలహాలు ఇస్తే పక్కన చెప్పండి, తనుజ దక్కన వాళ్ళ తనుజ ఉండగా చెప్పదు నాకు సలహాలు, ఎందుకంటే ఆవిడనే నామినేట్ చేయాలనుకున్నా, దాంట్లో మీ పాయింట్ కూడా ఉందనుకోండి, ఓకేనా అని చెప్తారు. అందుకనే తనుజ గారిని నామినేట్ చేశారు. ఆ పాయింట్లు ఏం చెప్పారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా నామినేట్ చేసి వదిలేశారు. అందుకని 7 మంది నామినేషన్లో ఉన్నారు. ఇమాన్యుయల్ మీరు గమనిస్తే తనుజ గారు ఇమాన్యుయల్ చేసినప్పుడు రాము ఇంకొక ఎవరు చేస్తే రాము చేసిన వ్యక్తిని కాకుండా తనుజ ఇమాన్యుయల్ని కాపాడారు. అక్కడ వాళ్ళు ఇమాన్యుయల్ నామినేషన్లో 8 వీక్స్ కంటిన్యూస్గా లేడు. తర్వాత సరికి అంతకుముందు ఏం జరిగింది తెలుసా, నాకు బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఇమాన్యుయల్ నాకు నాన్న తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక టాస్క్లో అన్నారు డైరెక్ట్గా. ఇంకో టాస్క్లో ఆ రింగ్ టాస్క్లో దూరిపోయే టాస్క్లో నాకు ఇమాన్యుయల్ తప్ప ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నారు. ఆదివారం వెళ్ళేసరికి ఇమాన్యుయల్ తప్ప అసలు నాకు ఈ హౌస్లో ఎవరు లేరు నాన్న తప్ప అన్నారు. ఈ రోజు వస్తే ఇమాన్యుయల్తో మాట్లాడేటప్పుడు నువ్వు కూడా నాకు సపోర్ట్ ఏమి చేయలేదని మన నామినేషన్లో ఇమాన్యుయల్తో అన్నారు. ఈ రోజు వస్తే భరణి గారితో సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నువ్వు సపోర్ట్ చేసావన్నారు. ఇమాన్యుయల్తో కూడా అలాగే భుజాలు నెప్పుడుతూ కూడా ఎత్తుకోమన్నాడు అన్నారు. సో ఓవరాల్గా ఓడ దాటేంత వరకు ఓడమల్లన్నా, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్నా అన్న సామెతగా తనుజ గారి మాట తీరు ఉండడం వెరీ 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 బ్యాడ్. షీఈ్ తన ఆటను తనే దించుకుంటున్నారని అనిపిస్తుంది. చూద్దాం ఎపిసోడ్లో ఎంత మాత్రం మాట్లాడారో. ఎపిసోడ్లో అల్లాడిచ్చేసి పాయింట్లు మధ్యలో పెట్టుకుంటే మనం అలాగే చెప్తాం. ఎపిసోడ్లో కూడా ఇట్లాగే వరస్ట్గా మాట్లాడుంటే దండం పెట్టడం తప్ప మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా, లాజిక్ ఉందా, మాట్లాడింది కరెక్టా కాదనేది ఒక కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద మీ కామెంట్లు ఉండాలి. న్యూట్రల్ ఆడియన్స్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ చూసే ఆడియన్స్ కామెంట్స్ ఉంటేనే బలం ఉంటుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో బజ్ చూసా, మాధురి గారిది, శివాజీ గారి బజ్ చూశాను. బజ్ వీడియో అప్లోడ్ చేస్తాను.